మీ పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా వాక్యం వింటున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. పిల్లరా, ఈ పరలోక దేవుని స్వరం ద్వారా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ప్రతిరోజు సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండండి పిల్లరా. ఓకే, ఇది నన్ను ప్రార్థన చేసి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు. ఉదయకాల సమయంలో తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని సంతోషపడుతున్నారు, ఆనందపడుతున్నారు. ప్రతిరోజు నీ వాక్యం మాకు ఓదార్పు, ధైర్యం కలుగు చేస్తుంది. అందుబట్టి నీకు వందనాలు. ఈ రోజు కూడా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, కీర్తన గన్న 16వ కీర్తన 8వ వచనం మనం చూసినట్టయితే పిల్లరా, కీర్తన గన్న 16వ కీర్తన 8వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన కుడిపార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. చూసారా, దావీదు అంటాడు పిల్లరా, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. చూసారా, దావీదు బతికినంత కాలం గురి ఎవరెందు నిలిపాడు ఏంటండి? దేవుని యందు నిలిపాడట. దేవుని నిలిపాడు కనుకే అక్కడ వాక్యం చెప్తుంది, ఆయన కుడిపార్శ్వన ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుడి యందు సదాకాలము గురి దావీదు నిలిపి ఉన్నాడు కనుక దేవుడు దావీదు యొక్క కుడిపార్శ్వన ఉన్నాడు. దేవుడు దావీదు కుడిపార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడలేదు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు, ఏ కష్ట నష్టాలు నేమి చేయలేదు. ఎటువంటి రాజులు, ఎటువంటి శత్రువులు కూడా నేమి చేయలేకపోయారు. నేను కదల్చబడలేదు. కారణం ఏంటంటే దేవుడు నా కుడిపార్శ్వమున ఉన్నాడు. యేసునామం జరుగును గాక. దేవుడు నీ కుడిపార్శ్వమున, నా కుడిపార్శ్వమున ఉండి కదల్చబడకుండా స్థిరమైన స్థితిలో మనం ఉండాలంటే పేరా మన గురి దేవుడి యందు ఉండాలి పిల్లరా. సదాకాలము అంటే బ్రతికినంతకాలం నీ గురి ఎవరి యందు ఉండాలంటే దేవుడి యందు ఉండాలి. చాలాసార్లు ఏమీ లేనప్పుడు మన గురి దేవుడి యందు ఉంటుంది. అన్ని రకాలుగా దేవుడు దీవించిన, ఆశీర్వదించిన తర్వాత మన గురులు మారిపోతుంటాయి. ఏమీ లేనప్పుడు దేవుడా 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 అంటావు, అన్ని ప్రేయర్స్కి వస్తావు, రెగ్యులర్గా బైబిల్ చదువుకుంటావు, ప్రేయర్ చేసుకుంటావు. నీ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు పోయి ఆశీర్వాదాలు, దేవుళ్ళు, వెండి బంగారం మేడ మీదలు వచ్చిన తర్వాత ప్రార్థనకు రావడం తగ్గిపోతూ ఉంటుంది, బైబిల్ చదవడం తగ్గిపోతూ ఉంటుంది, ప్రార్థన చేయడం తగ్గిపోద్ది. నీకు వచ్చిన ఆస్తులు, అంతస్తుల మీద నీ గురి వెళ్ళిపోతుంటది. చుట్టాలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎక్కువైనప్పుడు వారితో సమయం గడపడం ఎక్కువైపోతుంది. ఏమీ లేనప్పుడు నీ గురి దేవుడై ఉన్నాడు. ప్రతిరోజు బైబిల్ చదివేదానివి, ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడివి, చర్చిలో, మందిర్లో ఎక్కడ ప్రార్థన వెళ్ళేవాడివి, అప్పుడు నీ గురి దేవుడు. ఎప్పుడైతే నీ గురి దేవుడుగా ఉన్నప్పుడు దేవుడిని దీవించి ఆశ్చర్యించాడో, ఆస్తులు, అంతస్తులు, మేడమిద్దులు, వెండి బంగారాలు, పేరు ప్రఖ్యాతులు వచ్చినాయో, నీ గురి ఏమైపోద్ది అంటే మారిపోద్ది. దేవుడికి సమయాన్ని ఇవ్వడం తగ్గిపోతుంటది, ప్రార్థన చేయడం తగ్గిపోతుంటది, మందిరం రావడం తగ్గిపోతుంటది, వాక్యం చదవడం తగ్గిపోతుంటది. ఆ సమయంలో నీకు చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఫంక్షన్స్, పార్టీలు ఎక్కువైపోయి నీ గురి మనుషుల మీదకి వెళ్ళిపోతుంది, నీ గురి లోకం మీదకి వెళ్ళిపోతుంది. ఇందులో చాలా మంది వారి జీవితాలను అట్రీతిగా నాశనం వైపు నడిపించుకుంటున్నారు పిల్లరా. ఏమీ లేనప్పుడు దేవుడు గురి అయితే అన్ని వచ్చిన తర్వాత గురి లోకం అయిపోతుంది. ఏమీ లేనప్పుడు దేవుడా దేవుడా అని అడిగిన వాడివి అన్ని వచ్చిన తర్వాత లోకంలో ఎక్కడికెక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ తిరగాలి, ఏ ఫంక్షన్స్కి వెళ్ళాలి, ఏ పార్టీలకు వెళ్ళాలి అని లోకం గురి అయిపోతుంది. అలాగూ తద్వారా వారి జీవితాలను ఏం చేస్తున్నారంటే నాశనం చేసుకుంటారు పిల్లరా. కొన్నిసార్లు కొంతమంది కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు రాగానే దేవుడు ఏం చేశాడు మాకు అని వారి గురి తప్పిపోతున్న పిల్లరా. దేవుడి మీద గొణిగే వారిగా ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇన్నిసార్లు మందిరకు వస్తున్నా, రోజు బైబిల్ చదువుకుంటున్నాను, ఏంటి నా బతుకు, నా జీవితం ఏంటని చెప్పేసి వారి గురి మనుషుల మీదకి వెళ్ళిపోతుంటది, లేదంటే లోకం మీదకి వెళ్ళిపోతుంటది పిల్లరా. అందువల్ల వారికున్న శ్రమల్లోంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి బయటకు రాకపోవడం సరికదా, ఇంకెక్కువ శ్రమలకి, కష్టాలకి వాళ్ళు ఏం చేస్తారంటే అండి గురి అవుతుంటారు. మరి దావీదు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే పిల్లరా, గుడులు కాసేటప్పుడు కూడా దావీదు గురి దేవుడే. మాంగారైన సౌలు కొడుకైన అబ్షాలోము తరుములు అడవులంపట, గుహలంపట, పర్వతాలంపట, లోయలంపట, కొండలంపట జరుగుతున్నప్పుడు కూడా దావీదు గురి దేవుడే. భూరాజుల అత్యున్నతుడయ్యి లక్షలు, కోటాను కోట్ల డబ్బు కలిగి, ధనధాన్యాలు కలిగి, పేరు ప్రఖ్యాతలు కలిగి,
భూ ప్రపంచంలో ఎవరు లేనంత అది అంత గొప్ప రాజుగా భూరాజుగా దావీదు ఉన్నప్పుడు కూడా అతను గురి ఎవరంటే సృష్టికర్త దేవుడే పిల్లరే. గొర్రెలు కాసేటప్పుడు దావీదు గురి దేవుడే, భూరాజులు అచ్చున్నప్పుడు దావీదు గురి దేవుడే, భయంకరమైన కష్టాలు ఇరుకుల్లో ఇబ్బందులు సొంత మాంగారు సొంత కుమారుడు తరుముతున్నప్పుడు కూడా ఆయన గురి యేసయ్య పిల్లరా. అందుకే ఆయన ముగింపు చాలా బాగుంది పిల్లరా. అందుకే దావీదు గురించి చెప్పాడు, అతను ఇష్టానుతన మనుషుడు అని చెప్పాడు, అతని ఉద్దేశాన్ని మనుషుడు అని చెప్పాడు. మంచి ముసలితనం మంది అతడు భూరాజులు అత్యున్నతున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. అందుకే అంతేకాదు తనకు వాగ్దానం ఇస్తాడు, నీ యొక్క బిడ్డల్ని నీ తరాలకు కూడా నీ బిడ్డల్ని యూదా రాజ్యం మీద ఒక రాజుగా నేను చేస్తానని దావీదుతో దేవుడు సత్య ప్రమాణం చేశాడు పిల్లరా. ఇది నీ గురి ఈ విధంగా ఉంది. బ్రతికినంతలో నీ గురి యేసయ్య ఉందా? కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యాలు ఆర్థిక సమస్యలు నీ గురి దేవుడై ఉన్నాడా? ఒకవేళ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు తీసి ఆస్తి అంతస్తు పేరు ప్రఖ్యాతులకు అందించినప్పుడు నీ గురి దేవుడై ఉన్నాడా? నీ గురి మారుతుందా? ఒకసారి ఆలోచించాయి. మనుషులు బట్టి గురి మారిపోతుందా? పరిస్థితులు బట్టి గురి మారిపోతుందా? ఏమీ లేనప్పుడు గురి మారిపోతుందా? అన్ని ఇచ్చిన తర్వాత గురి మారిపోతుందా? ఇదన్నా మన జీవితాల్లో అప్ అండ్ డౌన్స్ ఎందుకు చూస్తున్నావు? కష్టాలు శ్రమలు ఎందుకు కొని తెచ్చుకుంటున్నావు? అశాంతి ఆందోళన దుఃఖము బాధ ఎందుకు తెచ్చుకుంటున్నావు అంటే పిల్లరా మన గురి మారిపోతుంది పిల్లరా. కానీ దావీదు అంటాడు, సదాకాలము నేను యెహోవా యందు గురి నిలుపుచున్నాను. సదాకాలము దావీదు బ్రతికినంత కాలం కూడా ఆయన గురి ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడే పిల్లరా. ఏమీ లేనప్పుడు అన్ని ఉన్నప్పుడు భూ దిగంతం ఉన్నప్పుడు కావచ్చు, భూరాజులు అత్యున్నతున్నప్పుడే కాదు, అన్ని వాళ్ళు అన్ని సమయంలో అన్ని పరిస్థితుల్లో దావీదు గురి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే, ఆ సృష్టికర్త దేవుడే. ఆయన పట్ల విశ్వాసంతో ఉన్నాడు, ఆయన పట్ల నమ్మకంతో ఉన్నాడు, ఆయనకి ఇష్టపూర్వకంగా జీవించాడు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చే బిడ్డగా ఆయన ఇష్టానుసారిగా దావీదు జీవించాడు. కాబట్టి దేవుడు అతను కుడిపార్శ్వం ఉన్నాడు. అందుకని అంటాడు, నా గురి సదాకాలము దేవుని నుండి నిలిపాను కనుక నా తండ్రి దేవుడు నా కుడిపార్శ్వం ఉన్నాడు కనుక నేను కదల్చబడలేదు. ఏసునామం జరుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బ్రతికినంత కాలం కష్టాల్లో కావచ్చు, ఇరుకుల్లో కావచ్చు, సంతోషంలో కావచ్చు, ఆనందంలో కావచ్చు, పెరిప్రఖ్యాత వచ్చినప్పుడు, వెండి బంగారులు వచ్చినప్పుడు కావచ్చు, ఏమీ లేనప్పుడు కావచ్చు, ఆస్తులో కావచ్చు, అప్పులో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, అనారోగ్యంలో కావచ్చు, మేలులో కావచ్చు, కీళ్ళలో కావచ్చు, మనుషులు పొగిడినప్పుడు కావచ్చు, మనుషులు దూషించినప్పుడు కావచ్చు, సదాకాలం నీ గురి యేసై ఉండాలి పిల్లరా. ఆ సృష్టికర్త దేవుడై ఉండాలి. ఆ సృష్టికర్త దేవుడు నమ్మకంతో విశ్వాసంతో నువ్వు జీవించాలి. ఆ సృష్టికర్త దేవుడు వాక్యం చెప్పినట్టుగా నువ్వు జీవించాలి. అలా వాక్యమైన దేవుడు ఉంది కనుక నువ్వు గురి నిలిపితే ఆ సృష్టికర్త దేవుడిని కుడిపార్శ్వమున ఉంటాడు. యేసునామం జరుగును గాక. కుడిపార్శ్వములోనే కాదు, నిన్ను కదల్చబడకుండా స్థిరంగా ఆడుతాడు పిల్లరా. ఎంతమంది శత్రువుల మీద దాడి చేసినా, ఎన్ని రకాల ఆర్థిక సమస్యలు వచ్చినా, ఎటువంటి అనారోగ్యం మానకర రోగం నీ మీదకి వచ్చినా, ఎంతమంది ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నీ జీవితాన్ని ఎవరు ఏమి చేయలేరు, నీ జీవితాన్ని ఎవరు పాడు చేయలేరు. ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా ఆస్తికర్తగా చేస్తాడు. ఎటువంటి రోగాలు వచ్చినా దీర్ఘాయువు ఇచ్చి స్వస్థపరుస్తాడు. నీ తిట్లు నిందలు వచ్చినా వాటిని గంతగా పొగడతలుగా దేవుడు మారుస్తాడు పిల్లరా. నీ జీవితంలో ఎన్నడూ స్థిరమైన జీవితము, బలమైన జీవితం, శక్తివంతమైన జీవితము, విజయవంతమైన జీవితం జీవించాలంటే పిల్లరా నువ్వు బ్రతికినంత కాలం నీ గురి దేవుడై ఉండాలి. గురి మనుషుల మీదకి వెళ్ళిపోకూడదు, గురి లోకం మీదకి వెళ్ళిపోకూడదు, గురి వెండి బంగాల మీదకి వెళ్ళిపోకూడదు, గురి దండాంజల మీదకి వెళ్ళిపోకూడదు, గురి పేరు ప్రఖ్యాతిలోకి వెళ్ళిపోకూడదు, గురి పాపం వైపు కూడా వెళ్ళకూడదు పిల్లరా. నీ గురి సదాకాలం ఆ సృష్టికర్త దేవుడై ఉండి ఆ వాక్యానుసారంగా జీవించి ఆయనకి లోబడి వినయం కలిగి విధేయత కలిగి జీవించినప్పుడు ఆ తండ్రి అయిన పరిశుద్ధాత్మ దేవుడు నీ కుడిపార్శ్వంలో ఉంటాడు, నీతో కలిసిపోయి ఉంటాడు, నీలో అంటుకట్టబడి నీలో ఐక్యపరచబడి ఉంటాడు, ఆయన నీలోనే ఉంటాడు. ప్రతి పరిస్థితుల్లో నేను స్థిరంగా ఉంచడమే కాదు, అత్యధికమైన విజయాన్ని దేవుడు ఇస్తాడు పిల్లరా. అటువంటి అత్యధికమైన విజయం దేవుడు నీకు ఇవ్వాలి. సంతోషంతో ఆనంద శాంతి సమాధాలతో కూడిన జీవితం దేవుడు నీకు ఇవ్వాలంటే నీ గురి సదాకాలం, నువ్వు బ్రతికినంత కాలం నీ గురి దేవుడై ఉండాలి పిల్లరా. ఆస్తులు ఎక్కువైన గురి మారిపోకూడదు, అప్పులు ఎక్కువైన గురి మారిపోకూడదు, రోగమైన గురి మారిపోకూడదు, ఆరోగ్యం వచ్చిన దానికైనా గురి మారిపోకూడదు, అందరూ గురి మారకూడదు, అందరూ దగ్గర ఏరని గురి మారిపోకూడదు. బ్రతికినంతకాలం నీ గురి ఆ సృష్టికర్తైన దేవుడే ఉన్నప్పుడు ఆయన ఎక్కడో ఉంటాడు పిల్లరా, ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ కుడి పక్కన ఉంటాడు. ప్రతి విషయంలో అత్యధికమైన విజయం ఇస్తాడు. కనుక ఏ పరిస్థితి కూడా
నీ గురిని మార్చకూడదు. ఆస్తి అయినా మార్చకూడదు, అప్పు అయినా మార్చకూడదు. అందరు విడిచిపెట్టినా నీ గురి మారిపోకూడదు. అందరు నీతో ఉన్న గురి మారిపోకూడదు. పేరు ప్రఖ్యాతులు గంట వచ్చిన గురి మారిపోకూడదు. ఏమీ లేనప్పుడు కూడా నీ గురి మారకూడదు పిల్లరా. అలా గురి మారకుండా సదాకాలము ఆ వాక్యమైన దేవుడి మీద దృష్టి కలిగి ఆ వాక్యం చెప్పినట్టుగాని ప్రవర్తన నడకని దిద్దుబాటు చేసుకొని ఆ సృష్టికర్త దేవుడికి వినయం కలిగి విధేయత కలిగి లోబడి జీవించినప్పుడు నిన్ను మించిన విజయం సాధించే వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు. అత్యధికమైన విజయం కూడా కాదు, భూరాజులు అత్యుంతకు చేస్తాడు. నీకంటే సంతోషంగా శాంతి సమాధానాలు కలిగి నెమ్మదిగా ఉండే వ్యక్తి భూమి మీద ఉన్నాడు. అందరికంటే సంతోషంగా ఆనందంగా ఉంటావు. ఎప్పుడంటే బ్రతికినంత కాలం తండ్రి అయిన దేవుడు నీ గురిగా ఉంటే చాలు. ఆ తండ్రి అయిన దేవుడు గురిగా ఉంచుకో, అద్భుత విజయాలు పొందుకో, సంతోషంతో ఆనందంతో నెమ్మదితో నీ జీవితంలో ముందుకెళ్ళు. ఓకే, ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ఉదయకాల సమయంలో ఇదిగో సదాకాలం మా గురి నీవై ఉండాలి ప్రభా. మా గురి మారకూడదు నా ప్రభా. ఆస్తులైనప్పుడు, అప్పులైనప్పుడు, బంధువులు వచ్చినప్పుడు, బంధుమిత్రులు లేనప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఆరోగ్యం వచ్చినప్పుడు, ఏ పరిస్థితుల్లో మా గురి మారకూడదు తండ్రి. అటు రీతిగా మాకు స్థిరమైన గురి, ఆ గురి నీవై ఉండాలి ప్రభా. అటు స్థిరమైన గురి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపండి. అప్పుడు నువ్వు మా పక్కన ఉంటావు, మమ్మల్ని స్థిరపరుస్తావు, విజయాలిస్తావు, సంతోషంతో శాంతి సమాధానం నింపుతావు. అట్లాంటి విజయవంతమైన జీవితం ఈ వాక్యాన్ని బట్టి బిడ్డకు కూడా దయచేయమని, ఎవరికి ఇటువంటి శోధన కీడాపాలు లేకుండా కాచి కాపాడమని, సమస్త మహిమా ప్రభావాలు కన్నా తండ్రి మీరే పొందమని లాస్ట్ అడిగేసి క్రీస్తు నామని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఒకే వాక్యం విన్నారు కదా పిల్లరా. సదాకాలం ఆ దేవుడు ఎందుకు గొర్రెలుపు అత్యధిక నిజాలు ఇచ్చి అత్యధికంగా సంతోష ఆనందాలతో శాంతి సమాధానం నింపే దేవుడై ఉన్నాడు. ఓకే, మీ గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం పిల్లరా. కనుక ధైర్యంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఏ ప్రాబ్లం ఉన్నా సరే మాకు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా తెలియజేయండి. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు పంపే మెసేజ్లు కావచ్చు, మీ ఫోన్ ప్రేయర్ రిక్వెస్ట్లు కావచ్చు, మేము వింటున్నాం, వాటి కోసం ప్రేయర్ చేస్తున్నాం. కనుక సంతోషంగా ఆనందంగా ఉండండి. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.